జై స్వామినారాయణ. సద్గురు గుణాతీతానంద స్వామి భగవాన్ స్వామినారాయణ ఒక పెద్ద సాధువు. అతను ఈ విధంగా చెప్పాడు, ఏ విధంగా అయితే మన కన్నురెప్పలు మన కన్నుని రక్షిస్తాయో, ఒక రాజు తన యొక్క ప్రజల్ని రక్షిస్తాడో, ఒక తల్లి తన యొక్క పసి బాలుడిని రక్షిస్తుందో, అదేవిధంగా దేవుడు తన యొక్క ప్రియమైన భక్తుల్ని ఆపదలో ఉన్నప్పుడు రక్షించడం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మన ఇతిహాసాలలో మనం ఎన్నోసార్లు చూసాం, భగవంతుడు తన యొక్క ఆపదలో ఉన్న భక్తులు, భక్త ప్రహ్లాదుడు, ధ్రువ్జీ, నరసింహేత, మీరాబాయ్ వంటి ఎంతోమందిని రక్షించాడు. కానీ ఆ భగవంతుడి యొక్క రక్షణ మరియు ఆ భగవంతుడి యొక్క అండకు పాత్రలు కావాలంటే మనలో ఒక లక్షణం, అది అత్యంత అవసరం. అది ఆ భగవంతుడి పట్ల మనకు విశ్వాసం. రండి ఈరోజు మనం చూద్దాం, భగవంతుడిపై విశ్వాసం ఉంటే భగవంతుడు ఏ విధంగా తన యొక్క భక్తుల్ని ఆదుకుంటాడు. గుజరాత్లోని మేఘ్పూర్ గ్రామంలో సుందర్జీబాయ్ సోని అనే ఒక స్వర్ణకరుడు భగవాన్ స్వామినారాయణ యొక్క భక్తుడు నివసించేవాడు. సుందర్జీబాయ్ సోని ఎంతో నీతిమంతుడు. సుందర్జీబాయ్ సోని భగవాన్ స్వామినారాయణ యొక్క ఆజ్ఞ మరియు ఉపాసన పాలించడంలో చాలా దృఢవంతుడు. దానివల్ల ఆ గ్రామ ప్రజలందరికీ సుందర్జీబాయ్ సోని పట్ల ఒక మంచి మర్యాద మరియు గౌరవం ఉండేటువంటిది. సుందర్జీబాయ్ సోని ఒక స్వర్ణకరుడు అవ్వడంతో తన యొక్క బంగారు అవసరాలు తీర్చుకోవడం కోసం, తన యొక్క బంగారు ఖరీదు కోసం తను మేఘ్పూర్ నుంచి జామ్నగర్ గ్రామానికి వెళ్ళేవాడు. కానీ మేఘ్పూర్ నుంచి జామ్నగర్కి వెళ్ళే ఒక మార్గం చాలా భయంకరమైనది. అక్కడ మధ్యలో ఒక దట్టమైన అడవి ఉండేటిది. అక్కడ ఎంతోమంది దొంగలు ఇక ముందు అమాయకమైన ప్రజల యొక్క ప్రాణాలను తీసుకున్నారు. ఆ భయంతో సుందర్జీబాయ్ సోని ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేసేవాడు కాదు. తనతో పాటు రాజు దేవ్ సింగ్జీ తోడిచ్చేవాడు. కానీ ఈసారి అలా జరగలేదు. రాజు దేవ్ సింగ్జీ ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల తను జామ్నగర్కి రాలేనని చెప్పాడు. దానివల్ల సుందర్జీబాయ్ సోని ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సుందర్జీబాయ్ సోని భగవాన్ స్వామినారాయణ పైన విశ్వాసగల భక్తుడు. తను ఒంటరిగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ వెళ్ళే ముందు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ పని పూర్తయ్యే వరకు ఆలస్యం కావచ్చు, నాతో పాటు నేను ఏదైనా తీసుకొని వెళ్ళడం అది అత్యంత అవసరం. ఆ ఆలోచనతో సుందర్జీబాయ్ సోని తనతో పాటు తన యొక్క పూజ, బట్టలు మరియు ఆహారాన్ని తీసుకొని వెళ్ళాడు. మనందరికీ తెలుసు, భగవాన్ స్వామినారాయణ యొక్క భక్తుడు తన యొక్క దినచర్య భగవాన్ స్వామినారాయణ యొక్క నిత్య పూజతో ప్రారంభిస్తాడు. మరియు భగవాన్ స్వామినారాయణ ఆదేశించిన పంచవర్తమానుల ప్రకారంగా తను బయట ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాడు. సుందర్జీబాయ్ సోని భగవాన్ స్వామినారాయణ యొక్క అనన్య భక్తుడు అవ్వడంతో సుందర్జీబాయ్ సోని తనతో పాటు తన యొక్క పూజ మరియు ఆహారాన్ని తీసుకొని బయలుదేరాడు. మార్గంలో సుందర్జీబాయ్ ఒంటరిగా ప్రయాణం చేస్తుండగా ఒక వ్యక్తి సుందర్జీబాయ్కి తోడిచ్చాడు. దానితో క్షేమంగా సుందర్జీబాయ్ మరియు ఆ వ్యక్తి జామ్నగర్కి చేరుకున్నారు. జామ్నగర్కి చేరుకొని సుందర్జీబాయ్ సోని తన యొక్క బంగారు యొక్క ఖరీదు, బంగారు యొక్క అవసరాలు పూర్తి చేసుకొని సుందర్జీబాయ్ సోని జామ్నగర్ నుంచి మేఘ్పూర్కి రావడానికి సిద్ధపడ్డాడు. కానీ అప్పటికిది సాయంకాలపు సమయం. సుందర్జీబాయ్ సోని అనుకున్నాడు, మార్గంలో ఆ దట్టమైన అడవిలో దొంగల భయం ఉంది, ఒంటరిగా వెళ్ళడం సరైనది కాదు. ఆ ఆలోచనతో సుందర్జీబాయ్ సోని ఒక రాత్రి జామ్నగర్లో ఆ బంగారు వ్యాపారి ఇంట్లో సమయం కేటాయించాడు. రాత్రి బంగారు వ్యాపారి ఇంట్లో సుందర్జీబాయ్ నివసించి ఉదయాన్నే సుందర్జీబాయ్ సోని భగవాన్ స్వామినారాయణ యొక్క నిత్య పూజ చేసి సుందర్జీబాయ్ సోని ఆ జామ్నగర్ నుంచి మేఘ్పూర్కి రావడం కోసం బయలుదేరాడు. సుందర్జీబాయ్ సోని చేతిలో మాల మరియు తన నోట్లో భగవాన్ స్వామినారాయణ యొక్క మహామంత్రం యొక్క జపిస్తూ సుందర్జీబాయ్ సోని అతని యొక్క ప్రయాణం మొదలుపెట్టాడు. 3 గంటల ప్రయాణం తర్వాత సుందర్జీబాయ్ సోని ఒక దట్టమైన అడవికి చేరుకున్నాడు. ఆ దట్టమైన అడవిలో ఒకవైపు నది మరి ఒకవైపు దట్టమైన అడవి ఉండేది. అక్కడ ఇక ముందు ఎంతోమంది అమాయకమైన ప్రజలు వాళ్ళ యొక్క సంపత్తి, వాళ్ళ యొక్క డబ్బులు, వాళ్ళ యొక్క అమూల్యమైన వస్తువులతో పాటు వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ సుందర్జీబాయ్ సోని యొక్క ముఖం పైన ఎటువంటి భయం లేదు. సుందర్జీబాయ్ సోని భగవాన్ స్వామినారాయణ యొక్క విశ్వాసంతో అతని యొక్క ప్రయాణం సాగించాడు. సుందర్జీబాయ్ మనసులో ఎప్పటి నుంచో ఒక ఆలోచన నడుస్తూ ఉండేటిది, ఒకవేళ భగవాన్ స్వామినారాయణ నన్ను చంపాలనుకుంటే ఈ ప్రపంచంలో నన్ను ఎవరు రక్షించలేరు. అదే భగవాన్ స్వామినారాయణ నన్ను రక్షించాలనుకుంటే ఈ ప్రపంచంలో నన్ను ఎవరు చంపలేరు. ఆ ఆలోచనతో భగవాన్ స్వామినారాయణ యొక్క నామస్మరణ చేస్తూ స్వామినారాయణ 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 అంటూ అతను నడుస్తూ వెళ్తున్నాడు.
కాస్త ముందరికి వెళ్ళిన తర్వాత సుందర్జీబాయి సోనికి ఒక గుర్రపు శబ్దాలు వినిపించాయి. దానివల్ల సుందర్జీబాయి సోని అనుకున్నాడు అతన్ని వెనకాల నుంచి ఎవరు అనుసరిస్తున్నారని. సుందర్జీబాయి సోని భగవాన్ స్వామినారాయణ యొక్క నామస్మరణతో ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా నడుస్తూ వెళ్తున్నాడు. కాస్త ముందరికి వెళ్ళిన తర్వాత సుందర్జీబాయి సోనికి ఒక శబ్దాలు వినిపించాయి. అక్కడే ఆగిపో, నీతో ఉన్న అమూల్యమైన వస్తువులు, బంగారం అన్నీ తీసేయి, మరియు జాగ్రత్తగా విను. ఇక నీ ప్రాణాలు నీ చేతిలో లేవు. చివరికి ఎవరినైనా తలుచుకోవాలంటే తలుచుకో, చివరికి ఎవరైనా గుర్తు చేసుకోవాలంటే గుర్తు చేసుకో. ఒక్క నిమిషం. ఒకవేళ మనం సుందర్జీబాయి సోని పరిస్థితిలోనే ఉంటే మన చివరి కోరిక ఏమై ఉంటుంది? మనం చివరిగా ఎవరిని గుర్తు చేసుకోవాలనుకుంటాం? సుందర్జీబాయి సోని భగవాన్ స్వామినారాయణ యొక్క అనన్య భక్తుడు. తన చివరి కోరిక భగవాన్ స్వామినారాయణ మాత్రమే. తనకి తెలుసు భగవాన్ స్వామినారాయణ ఎల్లప్పుడూ తనకి అండగా నిలబడతాడని చెప్పి. ఎటువంటి భయం లేకుండా ధ్యానముద్రలో సుందర్జీబాయి సోని కూర్చొని భగవాన్ స్వామినారాయణ యొక్క మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత అక్కడున్న దొంగలు వాళ్ళ యొక్క ఖడ్గాన్ని తీసి సుందర్జీబాయి సోనిపై దాడి చేశారు. కానీ ఎన్నోసార్లు దాడి చేసిన తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక పత్తి గుడ్డపై ఒక చాకును విసిరేసిన దానితో సమానం అయిపోయింది. అప్పట్లో ఎన్నోసార్లు దాడి చేసిన సుందర్జీబాయికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. వెనకాల నుంచి సింహగర్జన యొక్క భయంకరమైన శబ్దాలు వినిపించాయి. దానితో అక్కడున్న దొంగలు వెనక్కి తిరిగి చూశారు. ఎటువంటి సమయం లేకుండా ఆ యొక్క సింహం వాళ్ళపై దాడి చేసింది. దాడి చేసి అక్కడున్న దొంగల్ని ఎన్నో ముక్కలు ముక్కలుగా చంపేసింది. ఆ సింహాన్ని చూసి సుందర్జీబాయి సోని పక్కనున్న నదిలో దూకాడు. ఆ దొంగల్ని చంపేసిన తర్వాత ఆ సింహంలో నుంచి సహజానంద స్వామి భగవాన్ స్వామినారాయణ ప్రత్యక్షమయ్యాడు. మహారాజ్ని చూసి సుందర్జీబాయి సోని ఆనందానికి హద్దులు లేవు. ఆనంద బాష్పాలతో కళ్ళు నిండిపోయి ఉన్నాయి. సుందర్జీబాయి సోని భగవాన్ స్వామినారాయణ యొక్క పాదాలపై పడి సాష్టాంగ దండవత్ ప్రణామం చేశాడు. సుందర్జీబాయి సోని భగవాన్ స్వామినారాయణ యొక్క పాదాలపై దండవత్ ప్రణామం చేసి తన యొక్క 2 చేతులు జోడించి ప్రార్థించాడు. హే మహారాజ్, నీ యొక్క ముందు అవతారాలలో నువ్వు ఏ విధంగా అయితే భక్త ప్రహ్లాదుడు, ద్రౌపది వంటి ఎంతోమంది భక్తుల్ని రక్షించావు, అదేవిధంగా భగవాన్ స్వామినారాయణ సుందర్జీబాయి సోనిపై ప్రసన్నమై తన యొక్క అభయహస్త్రాలు సుందర్జీబాయి సోని యొక్క శిరస్సుపై ఉంచాడు. శిరస్సుపై ఉంచి భగవాన్ స్వామినారాయణ అన్నాడు, సుందర్జీబాయ్, నీకేమైనా కోరికలుంటే కోరుకో. అప్పుడు సుందర్జీబాయి తన యొక్క 2 చేతులు జోడించి భగవాన్ స్వామినారాయణకి ప్రార్థించాడు. హే మహారాజ్, నా హృదయంలో నువ్వు ఎల్లప్పుడూ నివసించుండి మరియు నీ దర్శనమయ్యేలా నువ్వు నాకు ఆశీర్వదించు. ఎటువంటి ఆపదలో ఉన్నా నువ్వు నన్ను ఆదుకో అని సుందర్జీబాయి సోని భగవాన్ స్వామినారాయణకి ప్రార్థించాడు. భగవాన్ స్వామినారాయణ తథాస్తు అని సుందర్జీబాయిని ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. భగవాన్ స్వామినారాయణ యొక్క నామస్మరణతో మరియు భగవాన్ స్వామినారాయణ ఇచ్చిన యొక్క దర్శనంని గుర్తు చేసుకుంటూ సుందర్జీబాయి ఆ దట్టమైన అడవిని దాటేసి మేక్పూర్ గ్రామానికి చేరుకున్నాడు. మేక్పూర్ గ్రామానికి చేరుకొని అక్కడున్న గ్రామ ప్రజలందరికీ భగవాన్ స్వామినారాయణ యొక్క దివ్య దర్శనం మరియు భగవాన్ స్వామినారాయణ ఏ విధంగా ఆదుకున్నాడో అందరికీ చెప్పాడు. దానివల్ల మరియు ఆ గ్రామ ప్రజలందరికీ భగవాన్ స్వామినారాయణపై భక్తి మరియు నమ్మకం పెరిగి ఎంతోమంది భగవాన్ స్వామినారాయణ యొక్క భక్తులయ్యారు. ఈరోజు మనం చూసాం, భగవంతుడిపై మనకు విశ్వాసం ఉంటే, ఒక భగవంతుడే మన లక్ష్యం అయి ఉంటే భగవంతుడు మనకు ఏ విధంగా రక్షిస్తాడు. సుందర్జీబాయి సోని ఆపదలో ఉన్నప్పుడు ఒక సింహం రూపంలో సహజానంద స్వామి ప్రత్యక్షమై సుందర్జీబాయి సోనిని ఆదుకున్నాడు. ఇక ముందు భగవంతుడు ఆదుకున్నాడని కాదు, కానీ మనకు విశ్వాసం ఉంటే ఎల్లప్పుడూ ఆ భగవంతుడు మనల్ని ఆదుకుంటూనే ఉంటాడు. ఈ సుందర్జీబాయి చరిత్ర ద్వారా మనమందరం భగవాన్ స్వామినారాయణ యొక్క అనన్య భక్తులం మరియు భగవాన్ స్వామినారాయణపై విశ్వాసమైన భక్తులమై ఉండి భగవాన్ స్వామినారాయణ యొక్క రక్షణ మరియు అండకి పాత్రలవుదాం. ధన్యవాదాలు. జై స్వామినారాయణ.